హాయ్ ఫ్రెండ్స్. ఉదయం కాదు, రాత్రే విజయానికి తాళం తీసిన వాళ్ళు 5 గంటలకు లేవకపోతే విజయం రాదంటారా? అయితే రాత్రి 12 దాటినా జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళ సంగతేంటి? ఈ వీడియో 5 AM క్లబ్ కోసం కాదు. ఇది 12 AM థింకర్స్ కోసం. సమాజం ఒక ఫార్ములా ఇచ్చింది. ఉదయం 5 గంటలకు లేవు, అయితే విజయం రాదు. ఈ మాట మనం ఎన్నిసార్లు విన్నాం? పుస్తకాల్లో, వీడియోల్లో, సక్సెస్ సెమినార్‌లో. అలారం మోగగానే లేవకపోతే మనమే తప్పు అనిపించుకుంటాం. మనలో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. కానీ ఒక ప్రశ్న అడుగుదాం. 5 AM అంటే మాయాజాల టైమా? లేదా కేవలం ఒక క్లాక్ నెంబర్ మాత్రమేనా? సక్సెస్ అంటే ఒక టైంకి లేవడమా? లేదా రోజులో నీ బెస్ట్ ఎనర్జీ ఇచ్చే గంటల్ని సరిగ్గా వాడుకోవడమా? కొన్ని మొదళ్ళు సూర్యుడు లేచాక కాదు, నిశ్శబ్దంగా మొదలైనప్పుడు లేచిపోతాయి. సమాజం చెప్పిన ఫార్ములా ఇది. ఎర్లీ రైజ్, డిసిప్లైన్, సక్సెస్. కానీ నిజమైన ఫార్ములా ఏంటో తెలుసా? ఫోకస్, కన్సిస్టెన్సీ, రికవరీ, సక్సెస్. టైం కాదు, ఎనర్జీ ముఖ్యం. ఒక చిన్న నిజం. 5 AMకి లేచి డిస్ట్రాక్షన్లో ఉంటే అది డిసిప్లైన్ కాదు. 12 AMకి పనిచేసి పూర్తి ఫోకస్తో ఉంటే అది డిసిప్లైన్. సమస్య టైం కాదు, తప్పుడు పోలికలు. అందరూ ఒకేలా ఉండాలి అనే ఆలోచనే చాలామందిని ఓడించింది. 5 AM అనేది ఒక ఆప్షన్ రూల్ కాదు. నీ శరీరం, నీ మెదడు, నీ జీవితం, వాటికి సరిపోయే టైంని నువ్వే కనుగోవాలి. ఈ వీడియో 5 AMకి వ్యతిరేకం కాదు, అర్థం లేని రూల్స్కి వ్యతిరేకం. అయితే రాత్రిపూట ఫోకస్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు? వాళ్ళలో ఏముంది? నైట్ ఓల్స్ అంటే ఎవరు? నైట్ ఓల్ అంటే నిద్ర పోని వ్యక్తి అనుకుంటాం. లేటుగా పడుకొని లేటుగా లేచి అలసత్వం ఉన్నవాడు అనుకుంటాం. కానీ అది పూర్తి నిజం కాదు. నైట్ ఓల్ అంటే ఇది కాదు. అయితే నిజమైన నైట్ ఓల్ అంటే ఏంటి? నైట్ ఓల్ అంటే రాత్రిపూట మెదటి పీక్‌లో పనిచేసే వ్యక్తి. వాళ్ళకి రాత్రంటే శబ్దం తక్కువ, అంతరాయం లేదు, ఆలోచనలు క్లియర్‌గా ఉంటాయి. ప్రపంచం నిద్రపోతే వాళ్ళ మెదడు మేల్కొంటుంది. వాళ్ళ మెదడు ఎలా పనిచేస్తుంది? కొన్ని మెదళ్ళు ఉదయాన్నే ఎనర్జీ గెయిన్ చేస్తాయి. కొన్ని మెదళ్ళు నిశ్శబ్దంతో ఫోకస్ పొందుతాయి. ఇది అలవాటు కాదు, ఇది బయాలజీ. సింపుల్‌గా మనందరికీ ఒక బాడీ క్లాక్ ఉంటుంది. దాన్ని క్రోనోటైప్ అంటారు. ఎర్లీ బర్డ్స్, నైట్ ఓల్స్. ఒకే షెడ్యూల్ అందరికీ సరిపోదు. నైట్ ఓల్ డీప్ థింకర్స్, క్రియేటివ్ మైండ్స్, లాంగ్ ఫోకస్ స్పాన్, ప్రాబ్లమ్ సాల్వర్స్. వాళ్ళు స్పీడ్‌లో కాదు, డెప్త్‌లో గెలుస్తారు. కానీ నిజం, నైట్ ఓల్ అయ్యుండటం సక్సెస్ గ్యారంటీ కాదు. డిసిప్లైన్ లేకపోతే అది డిస్టార్ట్ అవుతుంది. నైట్ ఓల్ విజయం కోసం అవసరం ఫిక్స్డ్ స్లీప్ అవర్స్, క్లియర్ నైట్ గోల్స్, డిజిటల్ బౌండరీస్. రాత్రిని కంట్రోల్ చేయాలి. రాత్రి చేతులు పడకూడదు. నీ బెస్ట్ ఆప్షన్లు రాత్రిపూటే వస్తుంటే నీ ఫోకస్ నిశ్శబ్దంలో పెరుగుతుంది. నువ్వు లేజీ కాదు, నువ్వు నైట్ ఓల్. అయితే నైట్ ఓల్స్ విజయానికి ఏ రొటీన్ ఫాలో అవుతారు? రివర్స్ 5 AM రొటీన్. రాత్రిపూట పని చేస్తున్నామంటే అలసత్వం కాదు, రాత్రి కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఇదే రివర్స్ 5 AM రొటీన్. షట్ డౌన్ ప్రిపరేషన్. విజయం రాత్రే మొదలవుతుంది, కానీ పని కాదు.
సోషల్ మీడియా స్లోగా తగ్గించడం, హెవీ ఫుడ్ కాదు. రేపటి టాస్క్ లిస్ట్. రాత్రి ఫోకస్ కావాలంటే సాయంత్రం నుంచే మైండ్ని సిద్ధం చేయాలి. డీప్ వర్క్ ఎంట్రీ. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. రైటింగ్, కోడింగ్, బిజినెస్ ప్లానింగ్, స్ట్రాటజీ థింకింగ్. ఈ గంటలో నోటిఫికేషన్ శత్రువు. ప్రపంచం నిద్రపోతుంది, కానీ వీళ్ళ కళ్ళు మేల్కొంటాయి. క్లిష్టమైన పనులు, నిర్ణయాలు, క్రియేటివ్ బ్రేక్ త్రూస్. ఈ గంటలో ఒక ఐడియా ఒక జీవితం మార్చగలదు. బుక్స్, కోర్స్, నోట్స్, అనాలసిస్. నైట్ ఔల్స్ పని మాత్రమే కాదు, తమను తాము కూడా అప్డేట్ చేసుకుంటాయి. నిద్రకు ముందు మెదడును సాఫ్ట్గా క్లోజ్ చేయాలి. జర్నలింగ్. రేపటి టాప్ 3 టాస్క్స్. గ్రాటిట్యూడ్. ఒక విషయమైన నిద్ర ఒక లగ్జరీ కారు కాదు, ఒక స్ట్రాటజీ. 6-7 గంటలు నిద్ర. ఫిక్స్డ్ టైం, అలారం కాదు, రీథమ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన నియమాలు. రాత్రి పని పేరుతో స్క్రోలింగ్ కాదు, చాట్లు కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. రివర్స్ 5 AM రొటీన్. డిసిప్లైన్ లేకపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. ఒక లైన్లో సారాంశం. ఈలీ రైస్ కాదు, ఎఫెక్టివ్ అవర్స్. క్లాస్ కాదు, కన్సిస్టెన్సీ. అయితే నైట్ ఔల్స్ ఏం చేయరు, ఎక్కడ తప్పు చేస్తారు? వాళ్ళు ఏం చేయరు. రాత్రిపూట పని చేస్తున్నానంటే అది విజయం కాదు. రాత్రిపూట ఏం చేయకూడదో తెలిస్తేనే విజయం మొదలవుతుంది. నెంబర్ 1, నైట్ ఔల్ పేరుతో స్క్రోలింగ్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్. ఇవి రాత్రి ఎనర్జీ కాదు, ఇవి ఎనర్జీ దొంగలు. ఫోన్ చేతిలో ఉంటే రాత్రి చేతులు పడినట్టే. నెంబర్ 2, ఎంటర్టైన్మెంట్ని రివార్డ్గా మార్చడం. పని చేశానని నెట్ఫ్లిక్స్ ఒక ఎపిసోడ్ మాత్రమే అని ఒక సీజన్. ఇది రొటీన్ కాదు, రోయన్. నెంబర్ 3, స్లీప్ని తక్కువగా చూడటం. నేను రాత్రి పని చేస్తా, నిద్ర అవసరం లేదు. అది పెద్ద తప్పు. నిద్ర లేకుండా ఏ రొటీన్ నిలబడదు. నెంబర్ 4, క్లియర్ గోల్స్ లేకుండా రాత్రి ఏం చేయాలో తెలియకుండా రాత్రే మొదలు. ఆ రాత్రి డిస్ట్రాక్షన్ చేతిలో వెళ్తుంది. నైట్ ఔల్స్ రాత్రికి ముందు రాసుకుంటారు. నెంబర్ 5, ఉదయం నిపుణత ఫీలింగ్. లేటుగా లేచానని తనను తాను దూషించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం. ఇది మైండ్ సెట్ విషయం. నీ టైం వేరు, నీ విజయం వేరు. నెంబర్ 6, డిసిప్లైన్ లేకుండా ఫ్రీడమ్. ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు. ఇది ఫ్రీడమ్ కాదు, ఫెయిల్యూర్. నైట్ ఔల్స్కు డిసిప్లైన్ డబల్గా అవసరం. రాత్రి నిన్న నడిపించకూడదు, నువ్వే రాత్రిని నడిపించాలి. కీ లైన్. రిపీటివ్లీ. నైట్ ఔల్ రొటీన్ అంటే లేట్ నైట్ కాస్ కాదు, లేట్ నైట్ కంట్రోల్. అయితే నిజంగా విజయం సాధించిన నైట్ ఔల్స్ ఎవరు? రియల్ సక్సెస్ ఎగ్జాంపుల్. విజయం ఉదయాన్నే వస్తుంది అనేది నమ్మకం మనకు ఉంది, కానీ చరిత్రలో చాలా విజయాలు రాత్రిపూటే పుట్టాయి. ఎగ్జాంపుల్, రైటర్ మైండ్. రాత్రి మాయ. కొన్ని కథలు ఉదయం రాయలేం. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆలోచనలు మాట్లాడుతాయి. చాలా గొప్ప రచయితలు రాత్రి 10 తర్వాత రాస్తారు. ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా గంటల తరబడి డీప్ వర్క్. వాళ్ళు రాత్రి నిద్రపోలేదు కాదు, వాళ్ళు కలల్ని మేల్కొల్పారు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ప్రోగ్రామ్స్ అండ్ కోడర్స్. కోడ్ రాయాలంటే శబ్దం కాదు, స్పేస్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది డెవలపర్స్ రాత్రిపూటే బెస్ట్ ఫ్లో ఉంటారు. బగ్స్ సాల్వ్ అవుతారు, లాజిక్ క్లియర్ అవుతుంది. రాత్రి ఒక లైన్ కోడ్ పగలు 100 మందికి పని ఇస్తుంది. ఎగ్జాంపుల్ 3, క్రియేటర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్. క్రియేటివిటీ అలారం ఉండదు. స్క్రిప్ట్ రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్, వీడియో క్రియేటర్స్,
వాళ్ళ బ్రేక్ త్రూ మూమెంట్స్ అధికంగా రాత్రిపూటే. రాత్రి వాళ్ళకి భయం కాదు, అది ఫ్రీడమ్. ఎగ్జాంపుల్ 4 ఎంటర్‌ప్రెన్యూర్స్. విజయవంతమైన వ్యాపారం స్టేజ్ మీద కనిపిస్తుంది, కానీ దాని ఫౌండేషన్ రాత్రిపూటే పడుతుంది. స్ట్రాటజీ ప్లానింగ్, రిస్క్ కాలిక్యులేషన్స్, ఫెయిల్యూర్ ఎనాలిసిస్. వాళ్ళు పగల మీటింగ్స్లో, రాత్రి భవిష్యత్తులో ఉంటారు. ఎగ్జాంపుల్ 5 స్మాల్ టౌన్ గ్లోబల్ మైండ్స్. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో రాత్రి అంటే ఒక శాంతి ఉంటుంది. అక్కడే ఆన్లైన్ స్కిల్స్ నేర్చుకున్నారు, ఫ్రీలాన్స్ మొదలుపెట్టారు, గ్లోబల్ కంటెంట్ సంపాదించారు. వాళ్ళ టైం జోన్ వేరే, కానీ టార్గెట్ ఒకటే. వాళ్ళు ఎవరు 5 AM లేవలేదని విఫలమయ్యేవారు కాదు. వాళ్ళు తమ టైంని గౌరవించడంతో విజయం సాధించారు. ఎగ్జాంపుల్ 6 ఎమోషనల్ ట్రూత్. నీ జీవితాన్ని ఇతరుల అరాలం మీద ఎన్ని రోజులు నడిపిస్తావు? మనలో చాలామంది ఒక తప్పు చేస్తాం. వాళ్ళు లేచే టైంకి నేను లేవలేకపోతున్నానని నన్ను నేనే నిందించుకుంటాను. రాత్రిపూట బెస్ట్గా పనిచేస్తే నాలో ఏదో లోపం ఉందని నమ్మించుకున్నారు. అది లోపం కాదు, అది నీ స్వభావం. ఒక చేపను చెట్టు ఎక్కమంటే దాని జీవితాంతం తనను తాను తక్కువగా భావిస్తుంది. అలాగే నీ మెదడుని తప్పు టైంలో పని చేయమంటే నీ ఆత్మ అలసిపోతుంది. విజయం కోసం నీ శరీరంతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు. నీ శరీరంతో కలిసి పని చేయాలి. కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి. కొంతమంది ఉదయం సింహాల్లా ఉంటారు, కొంతమంది రాత్రి నక్కల్లా తెలివిగా ఉంటారు. రెండూ విజయం సాధించగలిగితే నీ బెస్ట్ అవర్స్లో నువ్వు పని చేయకపోతే ఎవరో చెప్పిన రూల్స్ కోసం నీ శక్తిని వృధా చేస్తున్నావు. నీ టైం వేరు, నీ రీదం వేరు, నీ గెలుపు కూడా వేరేలా ఉంటుంది. విజయం అంటే అందరిలా మారడం కాదు, నీలా ఉండి నిలకడగా పనిచేయడం. విజయం ఉదయాన్నే రాదు, నీ నిజాయితీ ఉన్న అవర్స్కి వస్తుంది. ఇది మీ కథ కావచ్చు, మీ ఊరు చిన్నది కావచ్చు, కానీ మీ కలలు అలా ఉండాల్సిన అవసరం లేదు. బస్ స్టాండ్ దగ్గరే మీ ఐడియా పుట్టొచ్చు, పొలం మధ్యలో మీ కంపెనీ ప్రారంభించవచ్చు. స్మాల్ టౌన్ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్ ఈజ్ యువర్ అన్ఫేర్ అడ్వాంటేజ్. ఈ వీడియో మీలో ఏదో ఒకటి కలిగిస్తే గ్రామంలో ఒక స్నేహితుడికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.